తాయ్ కిజావి రీసెంట్గా ఈ తమిళ్ మూవీ తెలుగు డబ్ అయింది, నేను చూశాను, చాలా బాగా నచ్చింది. మీరు చూడకపోతే కంపల్సరీగా చూడండి. మన లైఫ్లో మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, రిటైర్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓకే, సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, మన రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అంతకుమించి హ్యాపీగా ఎలా ఉండాలి అని మూవీలో చాలా బాగా చూపించారు. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొచ్చాను మీతో డిస్కస్ చేద్దామని. ఫస్ట్ వచ్చేసరికి హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఈ సినిమాలో నేను ఈ నాన్ వెజ్ ఫుడ్ తినడం వల్లే నేను బాగా స్ట్రాంగ్గా ఉన్నానని చెప్తారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి మీరు, ఓకే. మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్స్. అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు. అండ్ మీకు వీలైతే జిమ్ కానీ యోగా కానీ ఈ రెండు యాక్టివిటీలు ఏదో ఒకటి చేస్తుంటారు. ఆర్ అట్లీస్ట్ మీరు మెంటల్గా ప్రెషరైజ్ ఎక్కువ ఉన్నారంటే అట్లీస్ట్ మెడిటేషన్ అయితే స్టార్ట్ చేయండి. విల్ సీ ఏ డిఫరెన్స్. బాడీ లైట్ వెయిట్ అయిపోతుంటుంది అండ్ మీకు చాలా యాక్టివ్గా ఉంటారు మీరు వన్స్ ఈ ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ మెడిటేషన్ చేస్తే, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ అనమాట. ఈ సినిమాలో హెల్త్ ఇన్సూరెన్స్ లేక రాధిక కానీ హాస్పిటల్ అడ్మిట్ చేశాక వాళ్ళ కొడుకులు వాళ్ళ బంగారం నమ్మేయడం కానీ వేరే వాళ్ళని అప్పులు తీసుకొచ్చి కట్టడం కానీ జరుగుతుంది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అని ఈ రోజుల్లో. మనకు ఆఫీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. రేపు ఆఫీస్లో ఎవరిని ఎప్పుడు పీకేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. సో అందుకే ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మన పేరెంట్స్కి, ఓకే, నెక్స్ట్ మనకు కూడా ఇద్దరికి తీసుకోవాలి, ఓకే. కానీ ఇక్కడ 3 years వెయిటింగ్ పీరియడ్స్ అయితే ఉంటాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 3 years వెయిటింగ్ పీరియడ్ అయినాకే అన్ని క్లెయిమ్స్ అనేవి వస్తాయి. అందుకే 3 years ఉత్తగా కట్టాల్సింది. ఈ 3 years అప్పుడు మనకి ఏ క్లెయిమ్స్ రాకుండా మన హెల్త్ పాడకుండా ఉంటే చాలు. అందుకే తొందరగా 3 years వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకుంటే రేపు ఇష్యూ వచ్చినా మనకి క్లెయిమ్స్ అనేవి వస్తాయి. ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత ఎర్లీగా తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్, మీకు మీ ఫ్యామిలీకి, మరీ ముఖ్యంగా మీ పేరెంట్స్కి మీకు, ఓకే. సో మినిమం 10 lakhs స్టార్ట్ చేయండి. మీకు ఇంకా పెట్టగలరు అంటే 50 lakhs 1 crore కూడా ప్లాన్ చేయండి. దీనిలో ఐపీడీ ప్లస్ ఓపీడీ రెండు ఉంటాయి. ఇన్ పేషెంట్ ప్లస్ అవుట్ పేషెంట్ రెండు తీసుకోండి. రెండు తీసుకుంటేనే ఒక పర్ఫెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ ప్లాన్ యువర్ రిటైర్మెంట్, ఓకే. ఇప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ చేయండి, ఓకే. మీ ఎంత ఏజ్ ఉన్నా సంబంధం లేదు. ఈ క్షణం నుంచే రిటైర్మెంట్ ప్లాన్ చేయండి. 100 rupees ఎర్న్ చేస్తున్నారంటే 30% రిటైర్మెంట్ అనేది ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ పెట్టడం అయితే చేయండి, ఓకే. సో ఫ్యూచర్లో రిటైర్మెంట్ అయ్యారనుకోండి మీకు డబ్బులు వస్తాయి. మీకు మంత్లీ పెన్షన్ కానీ అమౌంట్ కానీ ఖర్చులకు కావాలి కదా. మన కొడుకుల మీద కూతుల మీద డిపెండ్ అవ్వకుండా మనమే సేవింగ్ చేసుకొని రేపు మనం వాళ్ళకి పెట్టేట్టు ఉండదు కదా, వాళ్ళు మనకు పెట్టేటట్టు ఉండకూడదు. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్ చాలా ఇంపార్టెంట్, అందరు నెగ్లెక్ట్ చేస్తారు. ఎస్ఐపి స్టార్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్లో. ఎవ్రీ మంత్ ఎంతో కొంత ప్లాన్ చేయడం అయితే చేయండి. సినిమాలో కూడా రాధిక గారు కంపల్సరిగా సేవింగ్స్ ఎంతో కొంత సేవింగ్ చేసి బాగా గోల్డ్ అయితే బై చేస్తారు. రేపు అంత ఏజ్ వచ్చినా కూడా చాలా గోల్డ్ అనేది పర్చేజ్ చేస్తూ ఉంటారు సినిమాలో, ఓకే. అది రిటైర్మెంట్కి అంటే ఆమెతో వచ్చిన నాలెడ్జ్లో గోల్డ్ పర్చేజ్ చేసింది. మన నాలెడ్జ్లో కూడా అట్లీస్ట్ మనకి తోచినంత గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో అయితే పెట్టడం అయితే జరగాలి. కానీ ఆపోదు దీన్ని, ఓకే. ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఓకే. అది ఫ్యూచర్లో అది ఎక్స్పోనెన్షియల్గా ఎలా గ్రో అవుతుంది, 2x 3x 10x 100x అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు అట్లా చిన్న అమౌంట్ అనిపిస్తుంది కానీ, ఓకే. సో రిటైర్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి మనకి, ఓకే. ఆ సినిమాలో కూడా గోల్డ్ అనేది బై చేస్తూ ఉంటుంది, బాగా సేవింగ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ అనమాట సినిమాలో, ఓకే, రాధిక గారు. అండ్ నెక్స్ట్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఎవరో వచ్చి నాకు చెప్తారు ఇది కొనాలి అది కొనకూడదని మీరు వెయిట్ చేయకండి. మీరే రీసెర్చ్ చేయండి. ఈ సినిమాలో ఎవరిని అడగరు, ఆమె వెళ్ళి గోల్డ్ అనేది కొనడం జరుగుతుంది. మీరు కూడా స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మీరు రీసెర్చ్ చేసి కొనడం అయితే చేయండి. అది పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు, చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే చూసుకొని కొంచెం రీసెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది. మీకు ఇక పక్కల మీద అసలు డిపెండెంట్ కాకండి, ఓకే. మీరే ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి, ఓకే. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ దేనికి ఏంటి అనేది, ఓకే. నెక్స్ట్ సేవింగ్స్ బాగా చేయండి, ఓకే. కాస్ట్లీ ఫోన్స్, కాస్ట్లీ ట్రిప్స్, ఓకే. నేను దైవ యాత్రలకు వెళ్తాను సంవత్సరానికి ఒకసారి, తిరుపతి కానీ ఎక్కడ దానికి వ్యతిరేకం కాదు, ఓకే. ఇక్కడ ఫస్ట్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్, ఓకే. బాగా సేవింగ్ చేయాలి. కాస్ట్లీ ప్రొడక్ట్స్ కానీ టిప్స్ ఇవి ఇంపార్టెంట్ కాదు, ఓకే. సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకే. అండ్ బాగా సేవింగ్స్ చేయండి. ఎక్కడెక్కడో వెళ్ళక్కర్లేదు, మా ఇంటి పక్కనే గుళ్ళు ఉంటాయి. ఎక్కడెక్కడో కాస్ట్లీ ట్రిప్స్ వెళ్ళక్కర్లేదు, కాస్ట్లీ బట్టలు కొనక్కర్లేదు. మామూలు బట్టలు కూడా సరిపోతాయి. కాస్ట్లీ ఫోన్స్ కూడా అక్కర్లేదు. యాజ్ వెల్ యాజ్
పాసిబుల్ సేవింగ్ చేసి ఆ మనీని మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, మన ఇంటి దగ్గర దేవుడు కూడా దేవుడే కదా. ఓకే, ఇంకోటి సేవింగ్స్ అనేది రివీల్ చేయకండి. ఓకే, మీ సేవింగ్స్ అనేవి ఎంత ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో కానీ ల్యాండ్లో ఎంత పెట్టారనేది అస్సలు ఎవరు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఇంపార్టెంట్ అయితే కానీ డిస్కస్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కస్ చేసుకోకుండా మీరు సేవింగ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఓకే, ఈ సినిమాలో కూడా రాధిక గారు సేవింగ్ చేస్తారు కానీ ఎవరు రివీల్ చేయరు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత సేవ్ చేశారని లాస్ట్లో రివీల్ చేస్తారు. అందుకే సైలెంట్గా సేవ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ బై డూయింగ్ స్మాల్ థింగ్స్. ఈ సినిమాలో కూడా రాధిక గారు అప్పుడప్పుడు వెళ్ళి ఆమె పల్లెటూరులో ఉంటారు, సిటీకి వెళ్ళి ఆమె నచ్చిన సినిమా చూడడం, నచ్చిన ఫోటో తినడం, అట్లా హ్యాపీగా చిన్న చిన్న పనులు చేసి హ్యాపీగా ఉంటారు. ఈ పెద్ద పెద్ద ట్రిప్స్ వెళ్ళి లగ్జరీస్ ఐటమ్స్ కొని నేను హ్యాపీగా ఉంటాను కాదండి, ఈఎంఐ ట్రాప్ అది. మీకు ఆ డబ్బులు ఏదో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం రిటర్న్స్ అన్న వస్తాయి ఫ్యూచర్లో. ఓకే, మనకి లైఫ్ని చిన్న చిన్న వాటిలో ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. వీక్లీ వన్స్ అట్లా సినిమాకి వెళ్ళండి, బయట తినండి. ఓకే, అంతేగాని కాస్ట్లీ ఎక్కువ ఖర్చులతో కూడుకునే పనులు అయితే చేయకండి. ఓకే, అండ్ నెక్స్ట్ డూ వర్క్ టిల్ యు ఆర్ అలైవ్ అనమాట. మీరు చనిపోయేంత వరకు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాల్సిందే. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి, ఆపొద్దు. ఎందుకంటే మనకి డబ్బులు ఉన్నాయి కదా ఆపొద్దు. ఎప్పుడు ఏ ఖర్చులు వచ్చి మీద పడతాయి ఎవరికి తెలియదు. ఓకే, సో కంపల్సరీ ఏ రోడ్ చేస్తూ ఉండాల్సిందే మనకి. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఒక 6 పాయింట్స్ లైఫ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.